ఇవాళ మనిషి ఈ దేనికోసమని ఈ పర్యావరణం మీరు అన్నారు కదా భూమి చచ్చిపో దశకు వచ్చినది అంటే దేనికోసం మనిషి ఇట్లా చేస్తున్నాడు ఏం తెలియనా మనకు తెలియకనా ఎందుకు ఎవరి ప్రయోజనం దీంట్లో ఉంది అంటే దీంట్లో ప్రధానమైన జనాన్ని అందరినీ ప్రజల్ని మొత్తం కూడా నిందించడానికి వీల్లేదు బతకటానికి ఎంతో కొంత అడవి మొక్కలు పెడతారు అడవిలో నుంచి పంట తీసుకొచ్చుకుంటారు వాళ్ళు బతుకుతారు జీవనోపాధి చేసుకుంటారు నదులు సురక్షితంగా ఉంటే నదుల వెంటనే పట్టణాలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఏంటంటే మనిషి బాగా స్వార్థపరుడు అయిపోయాడు కొన్ని వేల కోట్లకు అధిపతులు అవుతున్నారు ఈ పెట్టుబడిదారులు మొత్తం కూడా వాళ్ళ ఉత్పత్తిని పెంచుకోవటానికి రసాయనిక ఎరువులు ఉత్పత్తిని పెంచుకోవటానికి ప్లాస్టిక్ వినియోగ వస్తువులు పెంచుకోవటానికి ఇవన్నీ కూడా మార్కెట్లోకి తీసుకురావటం వల్ల ఇలా వాళ్ళ పెట్టుబడిదారుల స్వార్థం వల్ల ఇలా భూమి ఇంత విధ్వంసం జరుగుతుంది ప్రజల్ని అవేర్నెస్ చేయాల్సిన ప్రభుత్వాలు కూడా చేయట్లేదు ప్రభుత్వం ఎంత అవేర్నెస్ మనుషుల సంక్షేమం చూడాలి కదా చూడకుండా పెట్టుబడిదారుల ఇలా మొదట పెట్టుబడిదారులు రాజకీయ నాయకులకు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు ఏ రోజో ఒకరోజు ఎన్నికల నాడు పెట్టుబడిదారుల కాడికి పోయి ఏమండి ఎలక్షన్స్ కొంచెం ఫండ్ ఇవ్వండి అని అడిగేవారు కానీ ఈరోజు ఏమైంది ఇలా పార్లమెంట్ అసెంబ్లీలో కూడా పెట్టుబడిదారులే వచ్చేశారు వాళ్ళ వేలాది ఎకరాలు ఉన్న వాళ్ళు కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఇలా పెట్టుబడిదారులు అవుతున్నారు ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే పెట్టుబడిదారులే రాజకీయ నాయకులకు పెట్టుబడి పెట్టి వాళ్ళ మనుషుల్ని మొత్తం కూడా పార్లమెంట్ అసెంబ్లీలకు తీసుకొచ్చుకుంటున్నారు కాబట్టి పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన నిర్ణయాలు పార్లమెంటు చేయగలుగుతుందా చేయదు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిర్ణయాలు అసెంబ్లీలో చేయగలుగుతారా చేయట్లేదు తద్వారానే ఇవాళ పర్యావరణం ఇంత విధ్వంసం అవుతుంది మానవ జీవితాలు మొత్తం కూడా అతలాకుతలమైపోతున్నాయి ఈ మధ్య ఐక్యరాజ్య సమితి పదే చెప్తున్న మాట పర్యావరణానికి సంబంధించింది రాజకీయాలు పర్యావరణం ఈ రెండు అంశాలు అత్యంత కీలకమని రెండోది వార్తలు కూడా తప్పుడు వార్తలు ఇదో రకమైన పొల్యూషన్ ఇది ఈ రాజకీయాలు ఈ నేచర్ ప్రకృతి మీద మీరు రాసిన పాటలు ఎక్కడ తగిలిన కొన్ని అంటే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఒకటి స్వీడన్కు చెందిన ఒక అమ్మాయి 9వ తరగతి అమ్మాయి గ్రేటా దెన్బర్గ్ అనే అమ్మాయి కరెక్ట్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే స్కూళ్ళకు పిల్లల్ని పోకుండా ఆఫ్ చేసింది కాలేజీలకు పిల్లల్ని పోకుండా ఆఫ్ చేసింది ఆఫ్ చేసి ఏంటి మీరు కాలేజీకి ఎందుకు రావట్లేదు అని అంటే మాకు కావలసిన ఆక్సిజన్ మీరు ఇవ్వట్లేదు మాకు కావలసిన ఆరోగ్యం ఇవ్వట్లేదు మాకు కావలసిన నేచర్ బ్యాలెన్సింగ్ ఏదైతుందో అది మీరు పాటించట్లేదు ఇది మీరు సాధించాలంటే మీరు స్కూల్ మానేయాల్సిందే తప్పదు అని అన్నారు ఆ అమ్మాయికి వాళ్ళందరికీ కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకు మీరు పరీక్షల్లో ఫెయిల్ అయితే మీ జీవితం నాశనం అయిపోద్దని చెప్పారు మా జీవితం నాశనమైన బాధలేదు కానీ రేపటి మా పిల్లలైనా మంచిగా ఉండాలి అని పిల్లలు కాలేజీకి పోకుండా స్కూల్కి పోకుండా ఆఫ్ చేశారు తద్వారా ఏమైంది ఐక్యరాజ్య సమితి లాంటి సమితి ఆ అమ్మాయిని పిలిపించుకొని మాట్లాడించుకొని మీకు ఆమె ఓపెన్గా చెప్పింది మీ రాజకీయాలకు మీ పెట్టుబడిదారులకు మీలాంటి పాలకులకు అసలు బుద్ధి ఉందా మేము ఎలా బతకాలనుకుంటున్నావు అందమైన రోడ్లు అద్భుతమైన కార్లు కాదు కావాల్సింది మాకు కనీసం ఆరోగ్యం మంచినీళ్ళు ఇవ్వాలి కదా స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి స్వచ్ఛమైన ఆరోగ్యం ఇవ్వాలి కదా మీరు ఎందుకు ఇవ్వట్లేదు మీకు ఎలా బుద్ధి చెప్పాలి అని ఆ అమ్మాయి అడిగిన తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఇలా ఆలోచనలో పడ్డాయి ఓ పసిపిల్ల స్కూల్ మానేసి తిరగబట్టడం వల్ల ఇలా ఐక్యరాజ్య సమితి కూడా ఆలోచించింది ఇలాంటి పరిస్థితి రావాలనే నేను స్కూళ్ళు విద్యార్థులు యూనివర్సిటీలంతా తిరిగి రేపటి తరాన్ని అవేర్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాను చాలా సీరియస్గా మామూలు చాలా పెద్ద విషయం ఈ దేశంలో విప్లవం రావడం అంటే ఇది దాని మించిన ఇది గ్రీన్ రివల్యూషన్ మామూలు విప్లవం ఇది మనుషులే మొత్తం ఆలోచన మార్చడం ఇది మామూలు విషయం కాదు ఈ రాజకీయాలు ప్రజాన్ని ప్రభావితం చేస్తాయి కదా వీటి మీద ఏమైనా పాట ఉందా మీరు రాసి ఎన్ని మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా సందమామనందుకునే శక్తి నీకున్నా సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పొడిసే పాడు గుణము ఎందుకో మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా
గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో, మమతల పూదోటలు నాటుడెన్నడో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా. ఇలాంటి పాటలు నేను ఎందుకు మనిషిని మార్చడం కోసం, మెదన్ని కల్టివేట్ చేయటం కోసం. బాగుంది పదం. అంటే మనిషిని సైకలాజికల్గా ఒక వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్ళటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ బ్యాగ్ ఏందన్నా కొత్తగా బ్యాగ్ తీసుకొచ్చి ప్లేట్ ఉంది ఏంది? ఈ బ్యాగు నేను క్యాన్సర్కు గురైన తర్వాత ఈ బ్యాగుని నేను ఇలా మీరు బాగా గమనించినట్టయితే ఈ బాటిల్, ఈ ప్లేటు, ఈ బ్యాగు, ఈ మూడు వేసుకొని తిరుగుతున్నారు. ఎందుకు తిరగాల్సి వచ్చింది అని అంటే, ప్రధానంగా ఈరోజు దేశంలో అనేక రోగాలకు కారణం, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు కారణం ఈ ప్లాస్టిక్ వాడటం. మనం పొద్దున్నే వెళ్తాం, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ దాహం వేస్తే అక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఒక నానో టెక్నాలజీ కూడా అందని ప్లాస్టిక్ అణువులు ఉండటం వల్ల, దాన్ని తాగటం వల్ల మనం బ్లడ్లో ఆ ప్లాస్టిక్ అణువులు రావటం వల్ల మనం అనివార్యంగా క్యాన్సర్కు గురవుతున్నాం కదా. కాబట్టి ఆ ప్లాస్టిక్ బాటిల్ తాగకుండా నువ్వు ఎన్ని బాటిళ్ళు తాగుతావు? రోజుకు 4 బాటిల్ తాగుతావు. 4 బాటిళ్ళు తాగి ఏం చేస్తావు? ఆ 4 బాటిళ్ళు పడేస్తావు. నీకు క్రమశిక్షణ లేదు, తీసాడ పడేస్తావు. పడేసిన బాటిల్ ఎటు పోవాలి? భూమిలో అంతరించిపోద్దా? పోదు. నదులలో వేస్తే పోద్దా? పోదు. అవన్నీ మొత్తం సముద్రంలో చేరి సముద్రంలో ఉన్న జీవచరాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. ఒక ప్రభావం. నువ్వు తాగేటప్పుడు కనీసం ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఇంటికా నుంచే, నిజంగా నువ్వు మినరల్ వాటర్ తాగుతున్నావా? తాగట్లేదు, డీమినరల్ వాటర్ తాగుతున్నావు. తద్వారా నీకు మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, అనేక రోగాలు వస్తున్నాయి. ఇందులో కనుక నువ్వు పంపు నీళ్ళు ఇంటికాడ నుంచి తీసుకొని వెళ్ళావనుకోండి, ఈ బాటిల్ సురక్షితంగా ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా నీ ఎమ్మటి ఉంటుంది. పైగా నువ్వు రోజు 4 బాటిళ్ళు తాగి పడేసి పర్యావరణ విధ్వంసం చేసి భూమి నాశనం చేసి జంతువుల్ని చంపాల్సిన అవసరం నీకు ఉండదు. ఈ బాటిల్ కనుక నీ దగ్గర ఉన్నట్టయితే ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగుతావు. ఎవ్రీడే ఈ బాటిల్ నీ దగ్గర ఉండటం వల్ల పర్యావరణకు అద్భుతమైన రక్షించిన వాడు అవుతావు. రెండో విషయం ఈ ప్లేట్. నువ్వు ఫంక్షన్లో పోయిన కాడ కానీ, నువ్వు ఎక్కడికి పోయిన కాడ కానీ, వాడు నీకు ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తున్నాడు. ఆ ప్లాస్టిక్ కిందనో పేపర్ ఉంటుంది, దానిపైన ఒక పేపర్ ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఆ వేడివేడి అన్నం, వేడివేడి ఆహారం కనుక ఆ ప్లేట్ మీద వేయంగానే ఆ ప్లేట్లో పైన ఉన్న పొర ఉంటుంది, ఆ పొర కరిగి డైరెక్ట్ నీ కడుపులోకి ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది? ఇమీడియట్లీ నువ్వు క్యాన్సర్కు గురి అవుతున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు ఆ బాటిల్ తోటి పాటు ఈ ప్లేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. నువ్వు కారులో వెళ్తే కారులో, బండిలో వెళ్తే బండిలో, ఎక్కడికి పోతే అక్కడ ఈ ఒక బ్యాగులో పెట్టుకొని ఈ ప్లేట్ కనుక తీసుకొని వెళ్ళినావు అనుకో, ఈ ప్లేట్లో తినటం వల్ల సురక్షితంగా ఇవన్నీ కూడా ఉంటాయి. నువ్వు అదే ప్లాస్టిక్ వాడతావు, వాడిన తర్వాత ఏం చేస్తావు? బయటపడేస్తావు. బయటపడేస్తే ఏమైంది? అది పశువులు మొత్తం కూడా తింటున్నాయి. పశువులు తినటం వల్ల ఇవాళ పశువులు అంతరించిపోవటానికి ప్రధానమైన కారణం నువ్వు వేసిన ప్లాస్టిక్ ప్లేట్లు బయట వేయటం వల్ల ఆ అన్నం కోసం పశువులు తిని చచ్చిపోతున్నాయి. వీళ్ళు అడవులకు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, లేదు జాతరలకు వెళ్తూ ఉంటారు. జాతరలకు వెళ్ళిన కాడ మొత్తం ప్లాస్టిక్ ప్లేట్లే వాడుతూ ఉంటారు. వాడటం వల్ల నువ్వు తిని వదిలేసిన ప్లాస్టిక్ పేపర్లు జాతర అయిపోయిన తర్వాత అక్కడ లేళ్ళు వస్తాయి, దుప్పులు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి, పులులు వస్తాయి. అవి తినటం వల్ల ఇవాళ అడవుల్లో జంతుజాలం మొత్తం కూడా నాశనం అయిపోయింది. కాస్త తినేటప్పుడు నువ్వు ఈ ప్లేట్ ఒకటి నువ్వు క్యారీ చేసుకోగలిగితే
నీ దగ్గర పెట్టుకోగలిగితే, కారులో కానీ, బండ్లో కానీ, బ్యాగులో కానీ ఇది కనుక పెట్టుకోగలిగితే నువ్వు ప్రకృతిని అద్భుతంగా సురక్షితంగా కాపాడిన వాడివి అవుతావు. నువ్వు క్యాన్సర్ రాకుండా జాగ్రత్తగా ఉన్నవాడివి అవుతావు. అసలు ఇన్ని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది ఇది? నాకు క్యాన్సర్ ఉండబట్టి వచ్చింది ఇది. నేను క్యాన్సర్ నుంచి బయటపడ్డా కాబట్టి నాలాగా నా తోటి వారందరూ ఉండాలి కదా, నాలాగా నా దేశ పౌరులందరూ కూడా ఉండాలి కదా, నాలాగా ఈ సురక్షితమైన ప్రాంతంగా దీన్ని నిర్మించుకోవాలి కదా. అందుకోసం నేను ఈ ప్లేట్ను వాడుతున్నాను.